వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదండి. ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. నేను ఇంకా వేరేలా కూడా చేస్తూ ఉంటాను. అవి కూడా అయితే నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడైతే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే రైస్ చేసి పెట్టేసుకోవాలండి. ఏదైనా రైస్ చేసేటప్పుడు పొడి పొడిగా చేసి పెట్టేసుకోవాలి కదా. ఇలా పొడి పొడిగా ఉడికించుకొని పెట్టేసి కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ చల్లారబెట్టి పెట్టేశాను. తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 5 ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు డైరెక్ట్ అయినా కడాయిలోనే పగలగొట్టి వేసేసుకోవచ్చు ఎగ్స్. నేనైతే ఒక గిన్నెలోకి అన్నీ ముందుగా పగలగొట్టి పెట్టేసుకున్నాను. అన్నీ ఒకేసారి వేసేసాను అనమాట. మీకు ఎలా నచ్చితే అయితే అలా చేసేసుకోండి. అన్నీ ఒకేసారి అయినా వేయచ్చు, లేదు అంటే డైరెక్ట్ కడాయిలోకి ఒక్కొక్కటి పగలగొట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఇవి చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ కూడా వేసేస్తున్నాను. మిరియాల పొడి, ఇవి 2 వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి 2 ఎగ్గుకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అయితే నేను ఎక్కువగా ఐరన్ కడాయిలోనే చేస్తూ ఉంటానండి. ఇది కొంచెం వెడల్పుగా ఉండే కడాయిలో అయితే చేసేస్తాను. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా, దానికోసమే. మీకు ఎగ్ పీసెస్ పెద్ద పెద్దగా ఉండాలి అనుకుంటే ఎక్కువ కదపకండి గరిటెతో. లేదు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ కదుపుకున్నా కూడా ఏం పర్లేదు. మీకు ఎలా నచ్చితే అయితే అలా ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. నేనైతే ఇదంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. తర్వాత అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు, సన్నగా తురిమి, లేదు అంటే తరిగి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 వేసేసి వేయించేస్తున్నాను. అల్లం కూడా మీరు కావాలంటే చెప్పాను కదండి వేసుకోవచ్చు అని చెప్పి. కొందరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తూ ఉంటారు కదా, అలా కూడా చేస్తాను. కాకపోతే ఇలా చాలా బాగుంటుంది అనమాట. ఓన్లీ వెల్లుల్లి వేసి చేస్తాను, ఇలా సన్నగా తరిగి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఇందులోకే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే క్యారెట్, క్యాప్సికమ్ అయితే వేసేసాను. మీరు ఇంకా ఇందులో బీన్స్, గ్రీన్ పీస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అయితే. నా దగ్గర ఇంకా ఇవి 3 ఉంటే ఇవి 3 వేసేసాను అనమాట. మీరు ఓన్లీ క్యాబేజ్ అలాగే బీన్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చండి, ఏవి ఉంటే అవి. ఇంకా ఇవి వెజిటబుల్స్ కూడా చప్పగా లేకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి వేయించుకోవాలి. నేను ఇంకా బాయిల్డ్ ఎగ్తో సాంబార్ పౌడర్ వేసి రైస్ చేశానండి. అది అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. లంచ్ బాక్సులకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి ఆ రైస్ కూడా చెక్ చేసేయండి. చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా ఈ వెజిటబుల్స్ అయితే కొంచెం వేగిన తర్వాత, ఈ వెజిటబుల్స్ మరి ఎక్కువ వేగనవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. అవి వేగిన తర్వాత ఇందులోకి మనము చల్లారబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, ఆ ఎగ్. ఇంక ఇందులోకి కొంచెం సోయా సాస్ అయితే ఒక స్పూన్ అలా సోయా సాస్ వేసేసుకోండి. ఇందులో నేను ఇంకా కారము, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పొడి, గరం మసాలా ఏం వేయట్లేదండి. కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసాను, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నేను ఆ స్టైల్లో కూడా నెక్స్ట్ టైం అప్లోడ్ చేసేస్తానులేండి. ఇదైతే చాలా సింపుల్, ఓన్లీ సాల్ట్, పెప్పర్, సోయా సాస్ వేసాను వెజిటబుల్స్తో పాటు, అంతే. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించేసుకోవాలి కాసేపు అలా. ఫ్రైడ్ రైస్ అయితే నేను చాలా రేర్గా చేస్తూ ఉంటానండి, ఎక్కువ చేయను అనమాట. ఈ హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కాసేపు వేయించేసి, పొగలు వస్తున్నాయి చూడండి ఒకసారి, అలా హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేయించాలి. ఇవన్నీ రైస్, ఎగ్, పెప్పర్, సోయా సాస్, సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం లెమన్ కూడా అయితే వేసేస్తున్నాను.
ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోండి, లేదు అంటే ఉల్లిపరకలండి అవి ఉంటే అవి వేసేసుకోండి, లేదు అంటే దాని ప్లేస్లో కొంచెం కొత్తిమీర అయినా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర అయితే వేసేసాను. వేసేసి మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకొని తినేయడమే అండి. చూసారు కదండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేయడం ఎంత ఈజీనో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా చేస్తే పిల్లలు కూడా బాగా తినేస్తారు. మీరు కూడా అయితే తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.